రాజ్యాంగం తెలియదా? నా భూమి నాకు ఇచ్చింది. నేను అసలు 22A ఎవడు పెట్టమన్నాడు? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను మీడియా మిత్రులు కూడా మీరు కూడా బయటికి తీయండి. 22A ఉన్న భూములని పెట్టి ఒక మనిషిని కలవాలి. 30% ఆర్ 40% డిమాండ్. ఏదైతే అవసరం ఉన్న వాళ్ళు ఇప్పటికే చేపించుకోరు. ఆ లిస్టు మీకు వస్తుంది త్వరలోనే. ఇది ఏం తెలియనట్టు ముఖ్యమంత్రి గారు అమాయకంగా మాట్లాడుతారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారంట. ఆల్రెడీ 22లో 8 బిలియన్లు పెట్టుమని ఆదేశాలు ఇచ్చిందే మీరు. సిటీ సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్లా అత్యంత విలువైనటువంటి భూములు, ప్రభుత్వ భూములు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దాంట్లో పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలే కూడా 50-60 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తుండ్రు. అది మీకు మంచిది కాదు. రాజ్యాంగపరంగా చట్టపరంగా కొట్లాడతాం. కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి ఒకళ్ళ ఉసురు మీ ప్రభుత్వానికి మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. అరే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి దగ్గర కోడై వస్తుంది. ఈ 22 ఏది, ఎవరెవరిని కలిసినరు, వాళ్ళు ఎంతెంత డిమాండ్ చేస్తుర్రు, ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేసి ఎంత తీసుకుంటారు అనేది హైదరాబాద్ అంతా కోడై కూస్తుంటే ముఖ్యమంత్రి గారు నాకు ఏం తెలియనట్టు మీ భూమి మీకు ఇప్పిస్తా, మీ భూమి మీకు ఇప్పించుడేంది? ప్రభుత్వ భూమి ఉంటే మీరు చేసుకో. ఇట్లా ప్రజల్ని ఏదో నానా తిప్పలు పడి, నానా కష్టాలు పడి సంపాదించుకొని తీసుకున్నటువంటి భూముల మీద మీరు గద్దల్లాగా వాలిపోయి మీ ఇష్టానుసారం చేసుకుంటే చరిత్ర క్షమించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, పేదవాడికి ఉచితంగానే కట్టేయాలని నా ప్రధానమైనటువంటి డిమాండ్. మేము కట్టిన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్టని విధంగా మేము కట్టి ఇచ్చినాం. మీరు అదే పద్ధతిలో ఇవ్వండి. మేమేమో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, సెంట్రల్ హైదరాబాదు, సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు పెరిఫెరల్లో కూడా కట్టినాం. ఏదో మేము కట్టనట్టు, మేదేమో 150 కిలోమీటర్ దూరంలో కట్టి మేమేదో ఇచ్చినట్టు, నువ్వేదో వచ్చి ఈడనే కడుతున్నట్టు నీ గాంధీ భవన్ ఎదురుగా మురళీధర్ బాగ్లా కట్టినాం. రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదురుగా కట్టెల మండి అక్కడ కట్టినాం. బేగం బజార్ గోడెక కబర్లో కట్టినాం. కార్వాన్ చియాగూడలో కట్టినాం. నెక్లెస్ రోడ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆడికి పోతుర్రు. మన జ్యోతిరావు పులే గారి ఇనాగ్రేషన్ పోతురు. ఆడ నిలబడు, నీ ఎదురుగానే ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి. ఇంద్రమ్మ బస్తీ. ఆ వైపున నెక్లెస్ రోడ్ పోతే అంబేద్కర్ నగర్ కనిపిస్తుంది. మారడుపల్లి 3 లక్షలకు గజం ఉన్నటువంటి మారడుపల్లిలా మేము కట్టించింది. అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలలో కట్టించినాం. ఇంకా జాగలు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి సరిపోదంటే కొంత పెరిఫెరల్ ఏరియాలో కట్టి బాజాప్తాగా 3 కలెక్టర్ల సమక్షంలో ఇదే రంగారెడ్డి కలెక్టరేట్లో డ్రా తీసి ఇచ్చినటువంటి చరిత్ర మాది. కాబట్టి ఇక మీదట ఈ శుద్ర పూజలు, ఈ అఘోర పూజల గురించి మాట్లాడితే నీ పరువే పోతుంది. ఇంట్లో మాది పోయేదేమి ఉండదు. మేము కోరుకునేదల్లా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, యువకులు సంతోషంగా ఉండాలని కోరుకుంటామే తప్ప మేము కొట్లాడడానికే సిద్ధంగా ఉన్నాం. శాపాలను పెట్టే అవసరం మాకేముంటుంది? కాబట్టి మీరు ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చొని మీరు మాట్లాడడం మీకు తగదు. కావాలంటే మీ ఇంటికి వచ్చే పురోహితులు, గురువులు ఉంటారు కదా, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళని అడగండి ఒక ముఖ్యమంత్రి గారు ఆ భాష అట్లా మాట్లాడవచ్చా లేదా అని. సరే, పార్టీల రాజకీయాలలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతుంటారు, అది సర్వసాధారణం. కానీ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
పేదవాళ్లకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. 1,00,000 ఇళ్లకు కార్యాచరణ చేపడితే మేము అధికారం కోల్పోయే సందర్భానికి 69,000 ఇండ్లు కంప్లీట్ చేసి భారతదేశ చరిత్రలోనే అన్ని హంగులతోనే నిర్మాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రెండోది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కమర్షియల్ షాపింగ్ మాల్ కానివ్వండి, సర్వ అంగులతోని ఇంక్లూడింగ్ సీసీ రోడ్స్. అసలు భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం అది. ఆ రోజు స్వయంగా గవర్నర్ గారు ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు అని చెప్పి, అయితే మీకు ఒకసారి లిస్టు 109 ప్రాంతాలలో అత్యంత వాల్యూ ఉన్నటువంటి ఆ భూమి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాలలో కట్టినటువంటి గాంధీ భవన్ ఎదురుగా కట్టెల మండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా మురళీధర్ బాగ్, గోడెకే ఖబర్, జియాగూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, పటాన్ చెరు, సంగారెడ్డి, కొల్లూరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో దానికి ఆనుకునే కైతన్పల్లి, కైతలాపూర్, ఈయనంట విలువైనటువంటి భూమి అంట. చెప్పడానికి కూడా కనీసం ఆలోచన చేసి చెప్పాలి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొల్లూరు ప్రాంతంలోనే ఏకంగా 16,000 ఇల్లు కట్టినాం. ప్రపంచంలోనే ఒకటే ప్రాంతంలో 16,000 ఇల్లు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం. రెండోది, మేము కట్టిన ఇళ్లలో ఎవరు ఉంటలేరంట ముఖ్యమంత్రి గారు. మరి ఎవరిని పంపిస్తారో రేపు మీ క్యాబినెట్ నుంచి నా ఎంబడి పంపిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ రోజుల్లోనే చూపించిన నేను, ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు తీసుకుపోయి చూపించిన. కేసీఆర్ గారు కట్టినటువంటిది